అజయ్ వెళ్ళిపోయి 3 వారాలు అయ్యింది. కాని ఇంట్లో ఇంకా అతని ప్రెజెన్స్ ఉన్నట్టే అనిపించేది. బాల్కనీలో 2 కప్స్ పెట్టిన రోజులు, టీ స్మెల్, ఆ చిన్న చిన్న కాన్వర్జేషన్స్ అన్నీ నా మైండ్లో రిపీట్ అవుతూనే ఉన్నాయి. కొన్ని మెమరీస్ మనకు తెలియకుండానే మన రోజువారీ జీవితంలో భాగమైపోతాయి. అజయ్ కూడా అలానే. ఉదయం కిచెన్లో టీ చేస్తుంటే అతను ఫస్ట్ టైం చేసిన టీ గుర్తొచ్చేది. బాల్కనీ డోర్ తెరిస్తే అతను నిలబడి మాట్లాడిన చోటే కళ్ళకి కనిపించేది. నేను బయటకి నార్మల్గా కనిపిస్తున్నాను, కాని లోపల మాత్రం ఏదో ఖాళీ. కార్తిక్కి ఏమీ తెలియదు. అతను మామూలుగానే ఆఫీస్, కాల్స్, మీటింగ్స్, అదే రొటీన్. కాని ఇప్పుడు నాలో ఏదో మారపోయింది. ముందులాగా నేను సైలెన్స్ని టాలరేట్ చేయలేకపోతున్నాను. ఇంతకాలం నేను సైలెన్స్కి అలవాటు పడిపోయాను. కాని ఇప్పుడు ఎవరో నన్ను నిజంగా విన్న తర్వాత ఆ సైలెన్స్ ఇంకా పెయిన్ఫుల్గా అనిపించింది. ఒకరోజు మధ్యాహ్నం ఫోన్ గ్యాలరీ చూస్తూ ఉండగా ఒక ఫోటో కనిపించింది. ఆ రోజు పార్క్కి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్లో యాక్సిడెంట్లీ అజయ్ కనిపించిన పిక్. నేను చాలాసేపు ఆ ఫోటోనే చూస్తూ ఉన్నాను. ఎందుకో హార్ట్ హెవీ అయ్యింది. ఆ రోజు నాకు ఫస్ట్ టైం నేను అతన్ని మిస్ అవుతున్నానని క్లియర్గా అర్థమైంది. అప్పుడే ఫోన్ వైబ్రేట్ అయింది. అన్నోన్ నంబర్. నేను లిఫ్ట్ చేశాను. హలో. కొన్ని సెకండ్స్ సైలెన్స్. తర్వాత టీ ఇంకా గుర్తుందా? అది అజయ్ వాయిస్. నా హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్ అయింది. నేను చిన్నగా నవ్వి, మీ ఫస్ట్ సక్సెస్ ఎలా మర్చిపోతాను అన్నాను. అతను కూడా నవ్వాడు. ఆ నవ్వు విన్న వెంటనే ఎందుకో నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే నేను ఆ వాయిస్ మిస్ అయ్యాను. ఆ 2 నిమిషాల కాల్ నా రోజు మొత్తం మార్చేసింది. ఆ రోజు తర్వాత మధ్య మధ్యలో మెసేజెస్ రావడం స్టార్ట్ అయింది. తిన్నారా? ఈరోజు రెయిన్ పడుతుంది, బాల్కనీ గుర్తొచ్చింది. మీరు హ్యాపీగా ఉన్నారా? అతని ప్రతి మెసేజ్ నా ఫేస్ మీద స్మైల్ తీసుకొచ్చేది. కాని అదే సమయంలో గిల్ట్ కూడా. ఎందుకంటే నేను ఎదురుచూస్తున్న మెసేజెస్ నా హస్బెండ్ నుండి కాదు, ఇంకొకరి నుండి. ఒకరోజు నేను కిచెన్లో కుకింగ్ చేస్తుంటే ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది. ఆటోమేటిక్లీ స్మైల్ వచ్చేసింది. అది చూసి నేనే షాక్ అయ్యాను. నేను ఇంత అటాచ్ అయిపోయానా? ఆ రోజు చాలాసేపు నేనే నన్ను క్వశ్చన్ చేసుకున్నాను. ఇది ఫ్రెండ్షిప్ మాత్రమేనా, లేక ఇమోషనల్ డిపెండెన్సీ అవుతుందా? జవాబు దొరకలేదు. కాని ఒక విషయం మాత్రం క్లియర్. అతను నా రోజులో ఇంపార్టెంట్ పార్ట్ అయ్యాడు. ఒక రాత్రి కార్తీక్ నాతో మాట్లాడుతుండగా నా ఫోన్ స్క్రీన్ లైట్ అయ్యింది. అజయ్ మెసేజ్. కార్తీక్ క్యాజువల్గా అడిగాడు, ఎవరు? నా చేతులు ఒక్కసారిగా కోల్డ్ అయ్యాయి. ఫ్రెండ్ అన్నాను. అది ఫస్ట్ టైం నేను అతనికి అబద్ధం చెప్పాను. ఆ చిన్న లై నా హార్ట్లో చాలా హెవీగా అనిపించింది. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. సీలింగ్ వైపు చూస్తూ ఒకటే ఆలోచన. నేను నిజంగా ఏం చేస్తున్నాను? నేను కార్తీక్ని హేట్ చేయడం లేదు. కాని అతనితో నేను లోన్లీ. అజయ్తో మాత్రం హర్డ్గా ఫీల్ అవుతున్నాను. అది తప్పా, లేక నార్మలా? ఆ క్వశ్చన్స్ నన్ను డిస్టర్బ్ చేశాయి. మరుసటి రోజు అజయ్ మెసేజ్ పంపాడు. మీరు ఓకేనా? నేను చాలాసేపు రిప్లై ఇవ్వలేదు. టైపింగ్ చేసి డిలీట్ చేశాను. మళ్ళీ టైపింగ్, మళ్ళీ డిలీట్, చివరికి ఒక్క లైన్ పంపాను. మనం మాట్లాడటం తగ్గిద్దాం. సీన్. రిప్లై రాలేదు. 1 గంట, 2 గంటలు, రాత్రి అయ్యాక అతని నుంచి ఒక్క మెసేజ్ వచ్చింది. పీస్ దొరికితే నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. ఆ మెసేజ్ చదివాక నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే అతను ఫోర్స్ చేయలేదు, కన్విన్స్ చేయలేదు. నా ఫీలింగ్ని రెస్పెక్ట్ చేశాడు. అదే ఇంకా పెయిన్ఫుల్గా అనిపించింది. తర్వాత కొన్ని రోజులు మేమిద్దరం మాట్లాడలేదు. నేను ఫోన్ రిపీటెడ్లీ చెక్ చేస్తూనే ఉన్నాను. నోటిఫికేషన్ వస్తే అతనే అనిపించేది. కానీ కాదు. ఆ యాబ్సెన్స్ నాకు చాలా స్ట్రాంగ్లీ ఫీల్ అయ్యింది. ఇంట్లో మళ్ళీ సైలెన్స్ స్టార్ట్ అయ్యింది. కాని ఈసారి ఆ సైలెన్స్ నన్ను భయపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది,
నేను ఎంత లోన్లీగా ఉన్నానో. ఒకరోజు డిన్నర్ టేబుల్ దగ్గర కార్తిక్ సడన్లీ అన్నాడు, దీప్తి, నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా? ఆ ప్రశ్న విన్నాక నా చేతిలో స్పూన్ ఆగిపోయింది. అదే ప్రశ్న ఒకప్పుడు అజయ్ ఇండైరెక్ట్గా అడిగాడు, కాని ఈసారి నా హస్బెండ్ అడుగుతున్నాడు. నేను వెంటనే ఆన్సర్ ఇవ్వలేకపోయాను. కార్తిక్ నెమ్మదిగా అన్నాడు, ఈ మధ్య నువ్వు చాలా దూరంగా ఉంటున్నావు. ఆ మాట విన్నాక నా గిల్ట్ ఒక్కసారిగా బయటికి వచ్చింది. నేను ఫస్ట్ టైం అతనితో ఓపెన్గా మాట్లాడాను. నువ్వు ఇంట్లో ఉన్నా నాతో లేనట్టుగా అనిపిస్తుంది అన్నాను. నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అన్నాను. నేను మాట్లాడాలని అనిపించినప్పుడు నువ్వు బిజీగా ఉంటావు అన్నాను. నా వాయిస్ కొంచెం షేక్ అయ్యింది. కార్తిక్ సైలెంట్గా విన్నాడు. కొన్ని సెకండ్స్ తర్వాత చాలా స్లోగా అన్నాడు, నేను ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తే చాలు అనుకున్నాను. ఆ మాట విన్నాక నా హార్ట్ బ్రేక్ అయ్యింది. ఎందుకంటే అతను బ్యాడ్ పర్సన్ కాదు. మేమిద్దరం ఒకరినొకరు మిస్ అవుతున్నాం అంతే. అతను కెరియర్ బిల్డ్ చేయడంలో బిజీ అయ్యాడు. నేను ఇమోషన్స్లో ఒంటరిగా మిగిలిపోయాను. ఆ రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నాం. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం మేమిద్దరం నిజంగా మాట్లాడుకున్నాం. ఫీలింగ్స్ గురించి, డిస్టెన్స్ గురించి, మన మధ్య వచ్చిన సైలెన్స్ గురించి. కార్తిక్ ఫస్ట్ టైం నా కళ్ళలోకి చూసి అన్నాడు, నిన్ను నేను టేక్ ఫర్ గ్రాంటెడ్ చేసుకున్నానేమో. ఆ మాట విన్నాక నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే నేను వినాలనుకున్నది అదే. ఆ కాన్వర్జేషన్ తర్వాత ఏం మ్యాజిక్ జరగలేదు. ఒక రోజులో అన్నీ పర్ఫెక్ట్ కాలేదు. కాని ఒక చిన్న మార్పు వచ్చింది. కార్తిక్ ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు. కొన్నిసార్లు ఈవినింగ్ వాక్కి ఉకెళ్తున్నాడు. సండే మార్నింగ్స్ బయట బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. చిన్న చిన్న మార్పులు, కాని అవే రిలేషన్షిప్ని స్లోలీ హీల్ చేస్తున్నాయి. నేను కూడా నా ఫీలింగ్స్ దాచకుండా చెబుతున్నాను. సైలెంట్గా సఫర్ అవ్వడం తగ్గించాను. ఒకరోజు బాల్కనీలో నిలబడి రెయిన్ చూస్తున్నాను. అప్పుడే అజయ్ గుర్తొచ్చాడు. ఫోన్ తీసుకున్నాను. చాట్ ఓపెన్ చేశాను. చాలాసేపు చూస్తూ ఉన్నాను. చివరికి ఒక్క మెసేజ్ టైప్ చేశాను, థ్యాంక్ యూ. కొన్ని సెకండ్స్ తర్వాత రిప్లై వచ్చింది, మీరు స్మైల్ అవుతుంటే చాలు. నేను రిప్లై ఇవ్వలేదు. అదే లాస్ట్ కాన్వర్జేషన్ అయ్యింది. అజయ్, అతను నా జీవితంలో రిలేషన్షిప్గా రాలేదు. కానీ ఒక మిర్రర్లా వచ్చాడు. నేను ఎంత ఎంప్టీగా ఉన్నానో నాకు చూపించాడు. కొన్ని పీపుల్ మన జీవితంలో ఫరెవర్ ఉండరు. కాని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకునేలా చేస్తారు. అజయ్ నాకు అర్థమయ్యేలా చేశాడు. నేను ప్రేమ కోసం కాదు, నన్ను వినేవారి కోసం ఎదురుచూస్తున్నానని. ఇప్పుడు మిర్రర్ ముందు నిలబడి నేను మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఈసారి ఆన్సర్ పూర్తిగా క్లియర్ కాదు. కానీ నేను నా హ్యాపీనెస్ కోసం మాట్లాడటం మాత్రం నేర్చుకున్నాను. అది చాలనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్. పార్ట్ 2 మీకు ఎలా అనిపించిందో చెప్పండి.